హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కన్ని చేతి వంటకి స్వాగతం అండి. నేను ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ ఒక్క చుక్క వాటర్ వేయకుండా ఎలా వండాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఎంత చూస్తుంటే తినాలనిపించే అంతగా ఉంది కదా. ఎలా చేయాలో చూసేద్దాం. మొదటిగా గోరు చిక్కుడుకాయలు చక్కగా తుంపి మంచిగా కడిగి రెడీ పెట్టాలండి. మంచిగా కడగాలి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడుకాయలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. కళాయి మంచిగా వేడెక్కాలి. అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయాలండి. చిక్కుడుకాయలో అసలు వాటర్ లేకుండా మనము వండాలి కాబట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. గోరు చిక్కుడుకాయ తింటే చాలా మంచిదండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి. ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్ వేడెక్కాక వేయాలండి. అలాగే పచ్చిమిర్చి వేడెక్కాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయాలి. ఒక ఉల్లిపాయ తరిగి పెట్టానండి, ఉల్లిపాయ కూడా వేసేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలండి. స్టవ్ సిమ్లో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి మనము కలపాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వేస్తున్నాను. తాలింపులో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు వేశాక కొంచెం ఒక స్పూన్ పసుపు అండి. పచ్చివాసన పోతుంది ఇలా తాలింపులో వేయడం వలన. అలాగే ఒక స్పూన్ సాల్ట్, టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. సాల్ట్ వేసి మంచిగా కలపాలి. పసుపు పచ్చివాసన పోవాలండి. తాలింపు కూడా మాడకుండా ఉండాలి కాబట్టి ఇలా మంచిగా కలపాలి. అంతే అండి. ఇప్పుడు మనము మంచిగా కడిగి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయలు తాలింపులో వేసేయాలండి. ఇలా వేసేసి మంచిగా కలపాలి. ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి గోరు చిక్కుడుకాయ కర్రీ. ఈ విధంగా గోరు చిక్కుడుకాయలు అందులో వేసేసి మంచిగా కలపాలండి. ఈ విధంగా కలిపి ఆయిల్ అంతా మంచిగా పట్టాలి గోరుచిక్కుడుకాయలకి. ఇప్పుడే తాలింపు వేసుకుంటాం. ఈ విధంగా కలిపేసి మూత పెట్టాలండి. మూత పెట్టి చక్కగా సిమ్లో పెట్టాలి. ఈ విధంగా ఒక 3-4 మినిట్స్ పెట్టాక మళ్ళీ చూడాలి. చూడండి, చక్కగా మగ్గుతుంది. గోరు చిక్కుడుకాయల్లోనే వాటర్ బయటకు వచ్చింది చూడండి. ఆ వాటర్తోనే అవి మంచిగా ఫ్రై అవుతాయండి. మనం మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టాలి. చూడండి, చక్కగా వాటర్ అంతా దగ్గరగా అయిపోయింది, ఇంకిపోయింది. ఆ వాటర్లోనే చక్కగా గోరుచిక్కుడుకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి, ఉడుకుతాయి, చక్కగా ఉంటుంది. ఈ విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాక చూడండి, ఒక 2 మినిట్స్ అయ్యాక మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. కొంచెం కారం తక్కువగానే వేస్తే బాగుంటుందండి. ఈ విధంగా కారం వేసి మంచిగా కలపాలి. ఆ కారం అనేది ముక్కలకు పట్టాలండి. ధనియాల పొడి కూడా వేయాలండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసి మంచిగా కలపాలి. ఇలా కొద్దిసేపు మగ్గనిచ్చాక మనము కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలండి కట్ చేసి ఈ విధంగా మంచిగా మధ్యలో పెట్టాలి.
అంతే అండి, పెట్టి మూత పెట్టాలి. ఇలా మంచిగా మగ్గాక చూడండి కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఉంటుందండి. ఈ విధంగా టమాటా ఉడికింది. గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాము. ఈ విధంగా వేడి వేడి అన్నంలో గోరుచిక్కుడుకాయ కర్రీ ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా వండిన గోరుచిక్కుడుకాయ కర్రీ తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే అండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.